చాలదా మరి? ఏ అక్షరం చెప్తే ఆ అక్షరం ఎంత శ్రద్ధగా మన పిల్లలు కూడా పాటించరు. చెప్పేవలా అమ్మా అంటారు. కాదు, మీరు పాటించున్నారు. ఎందువలన మీకు నాకు మీకు కనెక్షన్ ఉంది. అనేక జన్మల కనెక్షన్ ఏమో. ఇక్కడ ఇలా ఏ ఊర్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మరి ఈ కనెక్షన్ అంతానే జరుగుతుందా లేదా? అదే రుణానుబంధం అంటారు. ఎన్నాళ్ళు ప్రారంధం ఉంటే అన్నాళ్ళు అంటారు. ప్రారంధం అనేది మనకు అసలు ఆ మాటే లేదు. ఎన్నాళ్ళు మన విధిలో ఏముందో అన్నాళ్ళు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మనకెందుకు మధ్యలో ఆగటం ఎందుకు? ఆగి తొంగు చుట్టం ఎందుకు? నేను అలసిపోయానని నేను గొడవ ఎందుకు? నేనుగానే ఉంటాను. వ్యవహారానికి, తినటానికి, ఉండటానికి ఇవన్నీ కావాలి. కాబట్టి ఆరోగ్యం, డబ్బులు, సత్సంగం, మనసుకి సత్సంగం ఉండాలి లేదా? ఇవన్నీ వ్యవహారంలో కావాలి. మరి ఉపాధి మరి బాగా ఉండాలి అంటే డబ్బులు ఉండాలి కదా. అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోవటానికి ఉండాలి, తినటానికి ఉండాలి, కట్టుకోవటానికి ఉండాలి, ఒకళ్ళు పెట్టుకోవటానికి ఉండాలి. అందుకని మీకు ఏమని చెప్తాను, ఆరోగ్యంగా ఉండండి అమ్మా. మీకున్నవి మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ. మీకున్నవి మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. సత్సంగం కూడా ఉండండమ్మా. సత్సంగం కూడా మీలో ఉండాలి. అంతర్ సత్సంగం, బాహ్య సత్సంగం రెండూ ఉన్నప్పుడే ఎలక్ట్గా ఉంటారు. బాహ్య సత్సంగం మరి వంటలు వండేసుకుని ఊరికో పరుగుల మీద వచ్చిపోరా లేదా? మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ పని చేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం ధ్యానానికి రెడీగా వచ్చేసేవారు. మళ్ళీ ధ్యానం అయ్యాక మళ్ళీ పని చేసుకునేవారు. మళ్ళీ హాయిగా నిద్ర పువ్వులా ఉండేవారు. ఎందువలన ఆ ట్రైనింగ్ ఉండబట్టే కదా కరోనా వచ్చినా మన సత్సంగులు అందరూ బాగున్నామమ్మా అని ఫోన్లో చెప్పగలుగుతున్నారు. అంటే అభ్యాసం కూసు విద్య. అభ్యాసం ఉండబట్టే కదా. రోజు మీరు కష్టపడి వచ్చిన దానికి ఫలితం దక్కిందా లేదా? మీ పరీక్షాపత్రం మీరే సరి చేసుకున్నారా లేదా? ఒకళ్ళు ఎప్పుడూ దిద్దక్కర్లేదు. మన మనసుకే తెలుస్తుంది కదా. మన మనసు ఎలా ఉందా అన్నది ఎవరో చెప్పక్కర్లేదు కదా. మరి దిద్దుకున్నావా లేదా? ఈ కరోనా ఎప్పటి వరకు ఉంటుందో. దుర్గా అక్కర్లేదు, ఇలా రమ్మని. మరి చెప్పండి, ఏదైనా ఒక్కటా కాదా? ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు నువ్వు మళ్ళీ విడిగా ఆలోచన ఏంటి? నీ ఆలోచన అంతా బ్రహ్మస్వరూపంగానే ఉండాలి. అవునా కాదా? అదే అంతరం ఒక్క సెకండ్లో అయ్యేది కాదు. అప్పుడు ఆ తత్వవిచారణ చేయగా ధ్యానం చేయగా బడిబడే అన్నీ మామూలుగానే ఉండేదాన్ని. అప్పుడు నాలోంచే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని చేయటం మొదలెట్టాను కదా. రాముడు, కృష్ణ అన్ని మామూలుగానే ఉంటాను. భక్తి పాటలు అన్ని మామూలే. ఏది చేసినా ఈ జ్ఞానంలోనే ఉంటాం అంతే. రూపనామాలు ఆయనే చూడడం, మిమ్మల్ని చూడడం. దేవుళ్ళు రూపాలు చూడడం. దేవుళ్ళు ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఒకటే లెక్క నాకు అంతే. అప్పుడు ఏమవుతుంది, అందరినీ ఒకేలా చూడగలుగుతున్నాను లేదా? ఆ తర్వాత నేనే బ్రహ్మనే నేను వచ్చింది నాలోంచి, ధ్యానంలోంచి. ఇదేంటి, నేనేంటి, బ్రహ్మ ఏంటి? నాకు అప్పుడు ఆత్మ అనేదాను కదా. ఆత్మన్నా బ్రహ్మన్నా నాకు తెలియదు కదా. అప్పుడు ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే నాకు నేను తత్వవిచారణ చేసుకోగా తెలియబడ్డింది. నేనే బ్రహ్మను. సంగీతంలో వచ్చింది బ్రహ్మనే నేను. మళ్ళీ 2 సార్లు అంటాం ఏంటని కొన్ని సంవత్సరాలని ఒకటే అంటాం మొదలెట్టాను. నేనన్నా బ్రహ్మన్నా నేను. ఇంకా అన్నీ ఎందుకు? అలా విడుదలవుతా అంటే నేనే అంత వచ్చేసి మొత్తం అంతా నేనే. ధ్యానంలో మొత్తం వెలుగే. ఇంకా అసలు మామూలుగా ఏమీ లేదు. అసలు ఎన్ని రోజులు
మళ్ళీ స్పృహలోకి లేకపోయినా వంట ఇవి వండుకోవాలి కదా. అలా ఉండి మనం మైండ్ పెట్టుకుని మళ్ళీ మామూలు అయిపోయి ఇప్పుడుకి నేను అలాగ. ఎందువలన నేనే అంత. ఎప్పుడైతే స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి ఎల్టీటీ బల్బులా నాలో ప్రవేశించిందో అప్పుడే ఖాళీ వచ్చేసింది కదా. చెప్పు. కానీ విషయవాసనలు ఉంటాయి కదా. మరి బళ్ళోకి వెళ్ళటం, ఆన్లైన్లో తిట్టడం, మళ్ళీ పెళ్ళి పిల్లలు ఆన్లైన్లో అంటాం. ఈ విషయవాంఛలు నీకు అర్థమైందా? వాసనలు ఉంటాయి. అవి ఎలా తొలుగుతున్నాయి? తత్వవిచారణ ద్వారా తొలుగు. ఆ చిన్నప్పుడు ఖాళీ బాగానే వచ్చేసి ఎప్పుడైనా ఎవరన్నా అన్నా అంటే ఇదంతా ఉట్టిదని తెలుసుండి నేను నాటకం ఆడేది. మీకు తెలియకుండా మమేకం అయిపోతున్నారు. అంతకుముందు సత్సంగానికి రాకముందు, సత్సంగానికి వచ్చాక మమేకం అవట్లేదు. అర్థమైందా? మరి నాకు అప్పటి నుంచే ఈ జీవితం అంతా నటనని తెలుసు చిన్నప్పటి నుంచి. అయినా మరి అందరితో మాట్లాడాలి కదా. ఈ పాత్రను ఇలాగ వాడుకుంటూ వస్తున్నాను. ఆఖరి శ్వాస వరకు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన అని లోపలున్నా బయటికి మాత్రం దేహంగా ఏ పాత్రని మాను, మామూలుగానే ఉంటాను. ఎందువలన విడుదల ఎప్పుడవుతుంది చెప్పండి? విడుదల ఎప్పుడవుతుంది? నువ్వు జీవుడిగా ఉన్నంతసేపు విడుదల అనేది ఉండదు, బంధంతో ఉంటావు. మోక్షం అంటే ఏంటి? విడుదల. మోక్షం అంటే ఏంటి? విడుదల. నీకు ఎప్పుడు విడుదల అవుతుంది? నీ స్వస్వరూపానందంలో నువ్వు వెళ్ళవేళ్ళ ఉంటావు. అదే విడుదల, అదే మోక్షం. మోక్షం అంటే ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదమ్మా. మనలో ఉన్న దాంతో మనం ఉండటమే మోక్షం. మనం ఎప్పుడైతే మాయతోటి జీవుడిగా మాయలో ఉంటామో ఆ బంధం, ఆ బంధంగా ఉండేటప్పటికి జన్మలు వస్తాం. ఇటు మోక్షంగా ఉండేటప్పటికి జన్మలు. కావాలని మహాత్ములు కార్యకారణ నిమిత్తం తెచ్చుకుని వాళ్ళు దేహాలు ధరించారు. కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ లేరా? వెంకటేశ్వర స్వాములు, దేవుళ్ళు అందరూ లేరా? మరి గురువులు అందరూ లేరా? వాళ్ళందరూ కావాలని తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళు అందరినీ ఉద్ధరించున్నారు. అది అర్థమైందా? అందు గురించి వాళ్ళకి అంటుంది. మామూలు వాళ్ళకి ఇది నిజం, ఈ ప్రపంచం నిజం, ఈ పిల్లల నిజం, వీళ్ళకి పిల్లలకి అనారోగ్యం వస్తే నిజం, ఇవన్నీ నిజం అనుకుంటారు. మాకు ఎప్పుడు దేని ఎందు లేదు, సత్యంగానే ఉన్నాము. కానీ మాట మాత్రం మామూలుగా మాట్లాడాలి, మమకారం ఉన్నట్టు. మరి ప్రేమగానే ఉంటాను కదా మీ అందరితోటి. నాకు మమకారమా? కాదే. అహంకారమా? కాదే. అహంకార మమకారాలు లేవే, పరమాత్మకు లేవు కదా, దేహానికే కదా. దేహం నేను కాదు కదా. ఊరికే మామూలుగా మాత్రం కనిపిస్తూ ఉంటాం. అది ఆ నేనే అంత అనేటప్పటికి ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించుంది కదా. అందు గురించి ఎలాగ నేను అందరిని బ్రహ్మంగా చూస్తాను కదా. ఆ బ్రహ్మంగా చూడటమే ఇంతే అనుభవం. ఆఖరి వరకు ఇదే 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 లాస్ట్ అండ్ ఫైనల్. నిరుకల్ప సమాధైనా సవికల్ప సమాధైనా ఏ సమాధి స్థితిలో అయినా 24 గంటలు మేము స్థితిలోనే ఉంటూ అన్ని కార్యకలాపాలు చేస్తున్నాం. నేనుగా ఉంటూ జరుగుతున్నాయి. నేనన్నా, బ్రహ్మ అన్నా, చైతన్యం అన్నా, దేవుడు అన్నా, శక్తి అన్నా, రాముడన్నా, కృష్ణన్నా, మీరు ఏ రకంగా ఏ గురువుల పేర్లు చెప్పుకున్నా, ఎవరినైనా మన అందరం కూడా స్వరూపాలమే, బ్రహ్మస్వరూపాలమే కదా, అనంతులమే కదా, సచ్చిత్ ఆనంద స్వరూపమే కదా. మనకెందుకు ఇంకా దేనిందు మనకు మమకారం ఉంటుంది, దేనిందు ఇష్టత ఉంటుంది, దేనిందా ఇష్టత ఉంటుంది? అన్నీ ఒక్కటే ఒక్కటే ఒక్కటే, అదంతా నేనే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అది ఫైనల్. ఎందుకు కుదరదు? సృష్టిలో ఏ జీవికైనా కుదరదు. మరి సృష్టి అంటేనే మాయ కదా. ఈ మాయలో ఇంకంతే. అందు గురించి ఎప్పుడో 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 అన్నదే తప్పు. మరి నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఎందుకు అనుకోలేదు? ఆయువు ఎన్నాళ్ళు ఉంటుందో, ఆయువు ఎన్నాళ్ళు ఉంటుందో అంటానే 69 ఏళ్ళు వచ్చేసి. ఆయువు ఏ క్షణాన్ని అయిపోయినా
మనం ఆ క్షణానికి ప్రిపేర్లో ఉన్నాం కాబట్టి ఉన్నది బ్రహ్మం, ఆ బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నవాడు బ్రహ్మంగా మిగలగలుగుతాడే. కానీ మాయ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది అని ముందు గ్రహించాలి. మాయ లేకుండా ఎలా ఉంటుంది? బంగారం ప్లస్ రాగి అయితేనే కదా వస్తువు తయారైంది. మరి సాకారమే కదా, నిరాకారం సాకారం. మనలో నిరాకారం ఉంది, మామూలుగా సాకారంగా దేహం ఉంది. సాకారం నిరాకారం రెండు ఉన్నాయా లేదా? సాకారం నిరాకారం రెండు జరుగుతున్నాయా లేదా? మరి రెండు ఉన్నప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే రెండేట్లకి రెండు పనులు. ఈ దేహము నేను కాదు, అసలు నేను. ఈ మిథ్యానేనికి అనేక పాత్రలకి ఈ మిథ్యానేని రకరకాలుగా ధరింత ఉంటుంది. మరి ఏ నేనవుతాను? అవ్వను కదా. అందుగురించి ఏ నేనుతో నువ్వు అనేక జన్మల్లో నువ్వు సాధన చేద్దామన్నా ఆ మెయిన్ ఉంటుందా? ఏ మెయిన్కైనా బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం దశలు ఉంటాయి. ఏది ఆయి ఉంటే మరి ఇంకా నీకు ఎప్పుడు టైం ఉంది. అందుకని నాకు చిన్నప్పటి నుంచి అది ఇది రెండు చేసుకున్నాను. బడి, పెళ్ళి, పిల్లలు ఏది మానేను? దేహంతో ఉన్నంతకాలం దేహం పనులు చేయవలసింది. ఆఖరి శ్వాస వరకు ఏ వ్యవహారం దాటుకున్నా కుదరదు. నేను ముక్కు మూసుకుని కూర్చుంటాను అంటే కొద్దిసేపు భోజనం వద్దా? ఏది మానక్కర్లేదు. అది ఇది రెండు ఎలాగైతే అటాచ్మెంట్లో ఉన్నాం, ఇది ఉంది, సాకారం ఉంది, నిరాకారం ఉంది మనలో. మరి సాకార నిరాకారాలు రెండు ఎలాగైతే ఇముడున్నాయో ఒక దేహంలోనే కదా లోపల అనంతత్వం, బయట ఇలా ఉన్నాం. అంటే ఇంద్రియాలన్నీ కూడా అమర్చుకుని ఈ యంత్రం ఎలా వచ్చింది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళం కూడా ఉన్నంత కాలం మనం తప్పించుకోవటం తప్పు. మానవ జన్మ రావటమే కష్టం. వచ్చిన జన్మని చరితార్థం చేసుకోవాలని ఆలోచన రావటమే సుకృతం. సుకృతం ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం, గట్టి ప్రయత్నం, మళ్ళీ మామూలు ప్రయత్నం కాదు. మనం 24 గంటలు నేను పరమాత్మగానే ఉన్నాను, నేను ఈ రోజున చెప్పగలుగుతున్నాను అంటే ఉన్నాను కాబట్టి. మొన్న 2 నెలల్లో అప్పుడప్పుడు తిట్టాను, వంటలప్పుడు అయ్యి ఇసుకున్నాను, బ్రహ్మంగా అస్తమానం లేను, తిట్టాను. నాకు భయం ఏంటి? ఏది ఉంటే అదే మనం చూసుకోవాలి. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. 24 గంటల కుర్తులేకలాగా అదొక బాధ అన్నమాట. ఇటు బ్రహ్మజ్ఞానం చేసుకోలేదనో తెలీదు, ఇటు అస్తమానం వండటం అనేది తెలీదు. ఎందుకో తెలియని ఒక విసుపు అన్నది వచ్చింది. ఎందుకు వచ్చింది? అది కూడా రాకూడదు. అది నా తప్పే. తప్పు నేను ఒప్పుకుంటాను. ఏ తప్పు చేస్తే ఆ ఒప్పుకోవాలి అంతే. డైరెక్ట్గా మాట్లాడుతున్నాం కదా, నాకు భయం ఏంటి? మనకి ఇసుకొచ్చినప్పుడు ఏదో లోపల భ్రాంతి ఉంది, ఆ భ్రాంతి వల్లనే ఇసుకున్నాను. ఏ భ్రాంతి? ఈ దేహం మీద భ్రాంతి ఉంది. అస్తమానం నేనెందుకు వండాలి అని ఏదో అరిగిపోతుంది. ఏదో ఉంటుంది, లోపల ఏదో ఉండుంటుంది. రోజు అంతా బాగానే ఉండేవాడు, కానీ అప్పుడప్పుడు వచ్చింది. ఈ 2 నెలల్లో నాకు అప్పుడప్పుడు వచ్చినట్టే చెప్పేసి అంతే. మీకు రాదు, మీరు మహాత్ములు, నాకేమీ తెలీదు, నాకు వచ్చింది బ్రహ్మార్పణ. నాకు వచ్చింది, వచ్చిందని. మరి నటన జీవితం కదా ఇది, నటించడానికి వచ్చిన పాత్ర కదా. మరి ఈ జీవితంలో రెండూ తప్పులు. తినటం తప్పుతుందా? వండుకోవటం తప్పుతుందా? మరి సృష్టిలో ఏది తప్పుతుంది చెప్పండి. అందు గురించి మమేకం అవ్వకూడదు.
పరమాత్మగా మమేకమయ్యి ఇదంతా నటన అని మనం తెలుసుకున్నాం కాబట్టి నటించడమే. ఈ పాత్ర ఉన్నంతసేపు నటించడం. మా పిల్లోడు హైదరాబాద్ వెళ్తే ఇదే ముక్క చెప్పాడు, రమేష్ నువ్వు ఉన్నంతసేపు నీతోటి, నాన్నతోటి, పిల్లలుంటే పిల్లలతో ఉన్నాను, ఇలా అందరితోటి ఉంటాను. నాకు మూలం తెలుసు కాబట్టి ఆ మూలంగానే ఉంటున్నాను. కానీ పైకి మాత్రం పిల్లలందరినీ మరి ఎవరినైనా అలాగనమ్మా ఇంకెప్పుడు నేను వింటమే. మీరేం చెప్పినా వింటున్నాను, పిల్లలు ఏం చెప్పినా వింటున్నాను. అవునా కదా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా ఎదిరించానా సత్సంగులు? ఎందువలన విషయాలు అనేది విషంతో సమానం అని, ఎదిరితే నాకు మనస్సు వస్తుందని ఎవరినే ఎదిరించను. ఆడవాళ్ళం కాబట్టి సరిపోయింది. మగోడు కుదరతో గట్టిగా ఉండాలి కదా వాళ్ళు. ఆడవాళ్ళం కాబట్టి నాకు గొడవలేదు. నేను అసలు ఎదిరించడం మీరు చూసారు ఇప్పటి వరకుని? ఎందుకు ఎదిరించను? ఈ జన్మని నేనెందుకు తగలేసుకోవాలి? ఇదంతా ఉట్టిదే. మరి నేనెందుకు మళ్ళీ కష్టపడాలి కదా? మళ్ళీ జన్మ కోరుకోవాలంటే ఎంతో కష్టపడి వచ్చాం ఈ జన్మకి, మళ్ళీ జన్మలు తెచ్చుకున్నా చెప్పండి. నేను ఇది ఆఖరి జన్మగానే ఉంటున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ ధ్యానాభ్యాసం వలన అది నాటుకుంది కాబట్టి ఆ నాటుకున్న దాంతో మరి ఎంత ఈజీగా ఉండగలుగుతాను. అప్పుడప్పుడు వచ్చినా నాకు బెంగ వచ్చిందని చెప్పానే, మరి అస్తమానం వస్తే ఇంకెంత కర్మ వస్తుంది. కర్మ వస్తే మళ్ళీ జన్మే కదా. అసలు రాకూడదు. ఈ మా ఇంట్లో వాళ్ళ లెక్క అయితే నాకు రాలేనట్టే లెక్క. కానీ నాకు 1-2 సార్లైనా వచ్చి ఉంటుందేమో, అందుగురించి వచ్చేసిందని చెప్పేస్తాను. మీ అందరికీ కూడా వచ్చేసిందని చెప్పేస్తాను. 1-2 సార్లు వచ్చిందేమో, కానీ నాకు ఎప్పుడూ రాదు. ఎందువలన యజ్ఞం అనుకుంటాను, పిల్లలుంటే యజ్ఞం అనుకుంటాను, భర్తకు భోజనం పెట్టడం యజ్ఞం అనుకుంటాను, మీకు సత్సంగం చెప్పడం యజ్ఞం అనుకుంటాను. తెల్లారులేసిన మొదలు నిష్కామ కర్మయోగంతో బతుకుతాను. 24 గంటలు కూడా దేనేందు మమేకోవటం మీరు చూసారా చెప్పండి? మాయతో ఎందుకు మమేకం అవుతామే? నటించాలి, జీవించకూడదు. పరమాత్మగా అలా ఉంటూ అలా హ్యాపీగా ఉంటూ అన్ని పనులు జరిగింది. అందువల్ల నాకు ఇసుపు రాలేదు. ఇసుపు వచ్చిందా అంటే మీరు బట్టబయలు అయ్యారా లేదా? ఈహి మీకే వస్తే మాకు ఇంకా వచ్చింది అన్నారా లేదా? మీతోటి చెప్పేటానికి నాకు వచ్చింది అంతేగాని మీరు చెప్పరని. లేకపోతే అయ్యి బాబు ఈ మనస్సు ఉంటుంది దొంగ, చొరబడిపోయినా ఎవడో చుట్టలేదు కదా అన్నట్టు ఉంటుంది. అజ్జి బాబోయ్, మోహం, మమకారం ఇది మామూలుదా? దీని మీద ఎన్నో, ఈ తోలు మీద ఇది ఎంతగా నశించేదని తెలుసున్నా సరే నేను దాని మీద ఉన్న ధ్యాస ఏ మేలు మీద ఉండదు. మన నేను మీద ఉన్నది ఇంత ఇష్టం ఏ మేలు మీద ఉండదు. అంత భర్త అవనండి, పిల్లలు అవనండి, ఎంతో కొంత. మరి మన మీద మనకు ఎందుకు ఇష్టం, మన ప్రాణం మనకు ఎందుకు తీపి? ఆలోచించుకోండి. ఎందుకు తీపి? ఆయుర్దాయం ఎంత ముసలోళ్ళైనా ఇంకా బతికేయాలనే కదా ఇళ్లలో కప్పెట్టుకుని ఉంటున్నాం. మరి నేను ముసలిదాన్ని అయినా ఇంట్లోనే కప్పెట్టుకుని ఉంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఒకటే పాట. ఇది కరోనా ఆయుర్దాయం ఉన్నంతసేపు నేను ఇంక బయటకు వెళ్ళను. ఎందువలన ఈ రకంగా అయినా నా ఆయువు ఉన్నంతకాలం నేను బ్రహ్మంగా ఉండొచ్చు. నాకు పని పాటు లేదు, ముసలిదాన్ని, నాకు పనేమి లేదు, బాధ్యతలు అయిపోయింది. ఏడోళ్ళ కంటే మీకు బాధ్యతలు ఉంటాయి, వెళ్ళాలి, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడికే వెళ్ళను అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది.
నా చిన్నప్పుడు ఎప్పుడు పెద్దనవుతానా, ఎప్పుడు పిల్లల పని అయిపోతుంది, పిల్లలు పుట్టాక పిల్లల పని ఎప్పుడైపోతుందా అనుకున్నాను. పని అవటం అంటూ ఉంటుందా? అప్పుడు నాకు తెలీదు. కానీ పని అంటూ ఎప్పుడు అవ్వదు. ఎప్పుడైతే సముద్రం కెరటాలు గుర్తు చేసుకోండి, ఆఖరి శ్వాస వరకు ఉంటానే ఉంటుంది. అందు గురించి మనం ఎప్పుడు అవుతుందని కానీ ఊహించకండి. ఎప్పుడు ఉన్నదంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము. బ్రహ్మంలోనే తింటున్నాను, బ్రహ్మంలోనే మాట్లాడుతున్నాను, బ్రహ్మంలోనే ఈ యొక్క ఈ జీవితం నటనంతా ఈ బ్రహ్మంలోనే జరుగుతుంది. మరి విడిగా మనం ఏం మాట్లాడుకోకూడదు. ఏం మాట్లాడుకున్నా మాయతో ఉన్నట్టు. ఏ విషయం అవునండి, కరోనా అన్నది నేను లోపలికి వెళ్ళడం లేదు. ఇప్పటికి నాకు వెళ్ళలేదు లోపలికి. ఎందువల్ల వెళ్ళలేదు? అదేంటి, అది కాలం పని, నాదేం కాదే. నా స్వధర్మం ఏంటి? నా స్వస్వరూపానందంలోనే ఉండటమే నా స్వధర్మం. అది పరధర్మం, సృష్టి ధర్మం. నా ధర్మం కాదు అది. జాగ్రత్తగా ఉంటాం సాకారంగా, అది ధర్మం, దేహధర్మం. దేహధర్మంతో నేను హాని చేయకుండా, నాకు హాని కలగకుండా, ఇంకా తపస్సు బాగా చేయటానికి, ఇంకా హాయిగా ఉండటానికి, మేనల పెళ్ళిళ్ళు అయ్యి ఇయ్యి ఏమి లేవు, హాయిగా ఇంకా బాగా ధ్యానం చేసుకోవటానికి ఈ అవకాశం వచ్చిందని మేము అనుకుంటాం. మీకు అర్థమైందా? నిజంగా పెళ్ళిళ్ళు పేరెంటలు ఏమీ లేవు. ఏదో 50 మందితో అయిపోయింది. ఎవరింట్లో వాళ్ళు ఎలాగ తప్పదు, అయిపోయింది. మన కేకేరు ఎవరిలోని మనకి ఏ గొడవ లేదు. ఆ క్యాటరింగ్ భోజనం గొడవ లేదు, తేడాలు లేవు. ఇంట్లో ఉన్నాం, హాస్పిటల్ పని అస్సలు లేదు. ఎందుకంటే ఆ ఉడుక్కి ఆ గొడ్లు, కొత్త కొత్త గొడ్లు, పట్టు గొడ్లు, పట్టు చీరలు, వస్తువులు, అసలు ఏదో గొడవ లేదు. పైనుంచి కింద వరకు నైట్ పడేస్తున్నాం. ఎవరు రారు కదా మన ఇంటికి. ఇంకా మరి ఇది బాగానే ఉంది కదా. నీ యొక్క స్వస్వరూపానందానికి ఎప్పుడు లోటు ఉండదు. నీ మనస్సే అడ్డం. నాకు మరి 8వ ఏట నుంచి ఇప్పుడు వరకు నాకు ఎప్పుడైనా లోటు ఉందా? పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు వెళ్ళాడు, పిల్ల వచ్చింది, పిల్ల వెళ్ళింది, భర్త ఉన్నారు, భర్త లేరు, ఇవన్నీ ఎవరికి కావాలే? మనస్సుకి. తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామ ఉన్నారు, ఈ ఇరుగు పొరుగు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చెప్పేదంతే ఎవరో ఈ నేనుకి ఇంకా మేలు తగిలించుకోవటానికి, విషయాలు ఇంకా పెంచుకుని తగిలించుకుని జన్మలు ఇంకా చాలదన్నట్టు ఈ జన్మలో చరితార్థం చేసుకోమని తల్లి గర్భంలో మనం ఇచ్చిన మాటని పక్కగా పెట్టిన వాళ్ళు మాత్రం అవ్వకూడదు. మన సత్సంగులందరికీ ఇదే వార్నింగ్. తల్లి గర్భంలో మనం ఎలా ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ని అదే నిర్వర్తించున్నాము. నేను నిర్వర్తించున్నాను, సత్సంగం నిర్వర్తించున్నారు. నాకు అదే చాలు. ఎవరో గొడవ ఏముంది? ఇక్కడ సత్సంగానికి వచ్చి అమ్మ అని అడిగిన వాళ్ళు అందరూ నిర్వర్తించున్నారు. అందరూ జీవన్ముక్తులే, అందరూ విదేహముక్తులే. సత్సంగులు అందరూ విదేహముక్తులే. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. మన సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరూ జీవన్ముక్తులు, విదేహముక్తులు. ఎందువలన? మాయ అనేది వచ్చింది, ఇసుపు అనేది వచ్చింది, నీరసం అనేది వచ్చింది అని మీకు తేటతెల్లంగా తెలిసింది కదా సత్సంగానికి రాబట్టే కదా. అది కూడా తెలియదు కదా మామూలు వాళ్ళకి. భయం ఏదో కరోనా భయం. జాగ్రత్తగా ఉంటే భయం ఎందుకు? మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండి మన ధ్యానం, మనం పూజ చేసుకోవటం, మన శాస్త్రాలు చదువుకోవటం, మన జపం, మన ధ్యానం, వండుకోవటం, తింటాం. మన ఆడవాళ్ళకి ఉద్యోగం, సద్యోగం అందరికీ కాదు. సత్సంగులకు మనకు ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం లేనప్పుడు మనకెందుకు? మగవాళ్ళ కంటే బోల్డ్ పనులు ఉంటాయి. వాళ్ళకి మనసు పెట్టాలి. మనకు పాటే ఉంది చెప్పండి, మనకు పాటే ఉంది. వాళ్ళు తెచ్చింది వండి పెట్టేసాం, అయిపోయింది. ఆఖరి వరకు వండి పెట్టడమే మనకు పనే ఉంది. అందు గురించి మనకి ఇంకా టైం కుదురుతుంది. 24 గంటలు ఓపిక. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మనకి చెప్పండి? ఓపిక అనేది అంటే ఏంటి? పరమాత్మగా ఉంటే ఓపిక అంటే ఎక్కడో ఏది లేదు, బ్రహ్మమే. ఓపిక అంటే సహనం అంటే ఏంటి? బ్రహ్మమే. అసలు మాయ ఎదర్రా మనకి. మాయ ఉంటే కరోనా గుర్తుంది. అసలు కరోనా నాకు గుర్తు రాలేదు అంటే ఏంటి?
మాయ కూడా లేదు. మన అందరికీ మీరు స్పష్టంగా ఇంటికి వెళ్ళాకైనా చెప్పుకోండి. మీకు ఎక్కడ గుర్తుందరా? మీ ధ్యానంలోనే ఉన్నారు. పని ఎక్కువయ్యి నీరసం వచ్చినప్పుడు మరీ పనిచేసే వాళ్ళని పెట్టుకోక అలసట వచ్చినప్పుడు అనుకున్నారు తప్పించి 24 గంటలు ఉన్నారు మన సత్సంగం. అంటే ఈ పరీక్ష కూడా తగ్గదు, ఈ కూడా తగ్గదు. గడేసండి పర్వాలేదు. అంటే మనకి మాయ ఎక్కడైనా వచ్చిందా చూడండి, చెప్పండి. అసలు మాయ ఏదైనా వచ్చిందా? ఇప్పుడు ఆ డీజిల్ వాసనకు తలుపులేస్తాం అంతే. మనకు మాయ వచ్చిందా? ఎంత అలసరైన పని అయిపోతాం, వచ్చిన పని అయిపోతాం. మొన్న ఏమైనా అదే అన్నాను, ఒంటికాల తపస్సులు 2 కాల తపస్సులు. ఇప్పుడు మరి ఒంటికాల తపస్సు చేశారు, ఆకులు అలాలు తిన్నారు, ఆ కాలానికి అది కుదిరింది. ఇప్పుడు మనం పని చేసుకోవటమే ఒంటికాల తపస్సు అమ్మా అని చెప్పేనా లేదా? 2 అంటే మన ఇంద్రియాలు మన స్వాధీనంలో అవి ఇంద్రియ నిగ్రహం ఎలా ఉందని చూపించాడు. మనం ఫెచ్చింగ్లో ఉన్నాం, మనం పరీక్షలు రాసాం, ఓడిపోవట్లేదు. 2 నిజంగా 24 గంటలు ఎవరు తిట్టినా ఏమన్నాం? ఋషులు దీవింతున్నారమ్మా. అవునా కదా? నిజంగా మన భర్త ఒక ఋషి కదా, పిల్లలు ఒక ఋషి కదా, సత్సంగులు ఋషి కదా, ఇరుగు పొరుగులు ఋషులు కదా, స్నేహితులు ఋషులు కదా. వీరు ఏమన్నా నీకెందుకే? నేను కాదు అని తెలుసుకున్న వాడికి ఎందుకు? ఆ తాపత్రంలో ఉన్నవాడు ఇక్కడ రారు. మనకు నేను కాదు అని తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ ఉంటున్నాం కదా స్టాండర్డ్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి రాగలుగుతున్నారంటే నేనుగా ఉండటం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసి మరి అనుభవిస్తున్నారు కదా. ఎంత ఆచరిస్తున్నారమ్మా బిడ్డలందరికీ. నేను ఎప్పుడూ మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఉంటాను. చెప్పింది చెప్పినట్టు వింటున్నారు, సత్సంగం చెప్పింది చెప్పినట్టు వింటున్నారు, పాటిస్తున్నారు. చాలా మరి ఏంటి కారణం చెప్పండి? మనం ఏది జయించాలన్నా అభ్యాసం లేకుండా ఎలా జయించగలం? ప్రతిదాన్ని జయించాలి. చిన్న పిల్లల్ని చూడండి ఎలా జయిస్తున్నారు. పక్కకు తిరగటం, పుట్టగాని ఏడవటం, మరి వీటికి ఆకలికే మలమూత్రాలకే ఆకలికే కదా వాళ్ళు. మరి ఏంటి కారణం? ఏ ట్రైనింగు? లోపలున్న ఆ మనసు ఉండబట్టి, ఆ జీవుడు ఉండబట్టి అది చేయగలుగుతాం. మరి మనకు పెద్ద అయ్యాం కదా, పెద్ద అయ్యే కొలది ఇంకా మనం ఎంత బాగా నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంత ప్రయత్నం. పక్కకు దొల్లటం, ఆ తర్వాత కూర్చోటం, పాకటాలు, నుంచోటాలు, నడవటాలు, పరిగెత్తటాలు, అన్నీ వింతగా చూడటాలు. అంటే అంతకుముందు వాళ్ళు చూడలేదు. మనకంటే వయసు అన్నీ చూస్తాం, మనకు తెలిసింది, వాళ్ళకి తెలీదు. మనకి ఏబీసీలు లెక్కే కాదు, వాళ్ళకి అదే కష్టం. అంటే ప్రయత్నం వల్లనే కదా. వాళ్ళుని ఎంత ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. చదువులో ఇవన్నీ మరి ప్రయత్నం కదా. మరి ఏంటి కారణం? ఏ జీవికైనా ప్రయత్నం లేకుండా ఏది జరగదు. మరి మన ప్రయత్నం ఏంటి? 24 గంటలు నేను బ్రహ్మంగానే ఉంటాను. ఆ ఉంటాను అని అనగలుగుతున్నాం అంటే ఎంత ప్రయత్నం ఉంది మనకి, ఎంత అభ్యాసం ఉందో ఆలోచించు. 24 గంటలు అభ్యాసంలో ఉండవలసిందే. నేను కొంతసేపు నాకు నిద్ర వస్తుంది, నిద్ర అయ్యాక ఇంక లేచిపోతాను. ఎందుకు? ఇంకా ఈ శరీరానికి ఎంతవరకు నిద్ర అవసరమో అంతవరకు అది తీసేసుకుంది. అలసట ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్ర అవుతుంది, అలసట తక్కువగా ఉన్నప్పుడు తక్కువసేపే నిద్ర అవుతుంది. అంటే దీనికి ఇంత కెపాసిటీ ఉంది కదా.
మరి అంతరా నిండున్న పరమాత్మ, అందరిలో ఉన్న పరమాత్మ, మరి నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న పరమాత్మ, మరి ఆ అనంతుడికి తెలియంది ఏదైనా ఉందా? దీనికే ఇంత బాగా తెలుసుని, ఎంత తెలివితేటలో ప్రతి జీవికి. మరి ఆనందో బ్రహ్మగా ఉండటానికి ఆ తెలివిని ఉపయోగించాలి. నాకు వ్యవహారంలో ఎక్కువ తెలివితేటలు లేవు, నాకన్నా మీకే బోళ్ళు తెలివితేటలు, అమ్మ మీకు బ్రహ్మ వచ్చు, మాకేమో వ్యవహారం బాగా వచ్చు అని చెప్పారు పిల్లలు, ఏడపిల్లలు. ఎందువల్ల వ్యవహారంలో ఉండి ఉండి వచ్చారు కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాం. అమ్మ మీ దగ్గర, నేను మీ దగ్గర తెలుసుకుంటున్నానని నేను నవ్వాను. ఎందువలన రెండూ అవసరం. ఆఖరి శ్వాస వరకు ఈ దేహం ఉన్నంతకాలం రెండూ అవసరం. తినొద్దా, వండుకోద్దా, అన్నీ అవసరం. కానీ నీతో నువ్వు ఉండాలి. అంటే అభ్యాసం వల్ల మనకేమైంది? బ్రహ్మంగానే ఉండగలుగుతున్నాం లోపల, పైకి మామూలుగా వ్యవహారంలోనే తిడుతున్నాం, మాట్లాడుతున్నాం, పెడుతున్నాం, తింటున్నాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ లోపలికి వెళ్తుందా? మనకి వెళ్ళట్లేదు. నాభి దగ్గర నుంచి రావట్లేదు తిట్లు, ఏమి ఉట్టుట్టుగా పిల్లలకు భయం చెప్పడానికి ఏం చేస్తాం? తల్లికి ఇష్టం లేదా? కానీ తండ్రికి ఇష్టం లేదా? కాదు, భయం చెప్పడానికి ఎలాగైతే తల్లిదండ్రులు ప్రవర్తిస్తారు, అలాగే మనం ఈజీగా ఈ ప్రపంచంలో బతకటానికి మాట్లాడుతున్నామే, కానీ లోపలికి ఏది తీసుకోదు. అనంతత్వంగా మనం ఎల్లవేళ్ళ ఉంటున్నాం, కానీ ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండవది లేదు. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. అర్థమైందా? మరి మాకు బాబు చిన్నప్పుడు మలయాళ స్వాముల వారు భిక్ష, అర్థమైందా? మా అమ్మ కడుపుతో ఉండగా మలయాళ స్వాముల వారు వచ్చారంట ఏర్పేట నుంచి మఠం ఓపెనింగ్కి వచ్చారంట ఒడ్డూరు. మా అమ్మ మా బాబాయ్ జ్ఞానం గురించి పంపుంటారు ఆశ్రమానికి, మఠానికి ఓపెనింగ్. నేను కడుపుతో ఉండగానే కేకేసి ముందు ముద్ద పెట్టారంట, ఎవరో క్యారేజ్ తెస్తే ముందు ముద్ద పెట్టి జ్ఞానం పడుతుంది అన్నారు. అర్థమైందా? అంతే. మా అమ్మ వాళ్ళకి అప్పుడు ఏమీ తెలియలేదు. ఆ తర్వాత ఈ సత్సంగాలు పెట్టాక మా అమ్మకి తెలుసు, జ్ఞానం పడుతున్నారు, ఇదే కొను అని తెలుసు. మరి ఆ తర్వాత స్వామి శివానంద్ గారి పుస్తకం మా అమ్మ 10 పైసలు ఇస్తానంది. ఏది, నువ్వు చందమామలో మక్క చదువుతుంది, నేనేమి చదవను, అసలు నాకు ఇష్టం ఉండదు చదవటం. అంటే అప్పుడు 10 పైసలు ఇస్తానందని, అప్పుడు 5 పైసలు 10 పైసలు అయ్యి ఉండీలే. ఆ 10 పైసల కోసం ఎనపెట్టి మీద ఉన్న దివ్యామృతం, మా బాబాయ్ జ్ఞానం కదా, ఎక్కడ చూసినా పుస్తకాలే ఉండి. ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ పుస్తకం సన్నటిదైతే తొందరగా అయిపోతుంది కదా, ఇంత పొడుగుని సన్నటి పుస్తకం దివ్యామృతం, అది చదివాను. ఆ తర్వాత తెలిసింది, సత్సంగం పెట్టాక తెలిసింది అది ఇంతకీ స్వామి శివానంద్ గారిది. అప్పుడు నాకు తెలియదు. అంతే. స్వామి శివానంద్ గారి పుస్తకంలోని ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ఇప్పుడు అంటున్నాను. కాదు, దాంట్లో ఏముందో తెలుసా? దేహం నేను అనుకుంటే అజ్ఞానం, పరమాత్మ నేను అనుకుంటే విజ్ఞానం అని ఉంది. నా 8వ ఏట నుంచి చూడు, బాలా త్రిపుర సుందరిని అంటారు, మీరు అవధూత్ గారు, బాబా గణేష్ గారు చెప్పారు. అంటే అప్పటి నుంచి వాళ్ళ యొక్క అనుగ్రహంతో, మరి వాళ్ళ యొక్క దేవునే కదా. స్వామి శివానంద్ గారి ఫోటో మా బాబాయ్ జ్ఞానం కదా, గోళ్ళన్నీ మహాత్ములే ఉంటాయి. ఊరికి ఇలా ఆయన పద్మాసనం వేసుకుంటే నేను బస్కి వేసుకుని ఇలా చూస్తున్నాను. ఇప్పుడు ఉంది, లోపల పెట్టేశారు. ఇలా చూస్తుంటే ఇలా ఎలక్ట్రిసిటీ బల్బులా నాలోకి వచ్చేసి నేను ఖాళీ అయిపోయింది. మరి అంతకుముందు అవ్వలేదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్నప్పుడు నాకు అవ్వలేదు. అప్పుడు ఆత్మ అనుకున్నాను, ఇప్పుడు అంటే బ్రహ్మ అంటున్నాను. నాకు అప్పుడు ఆత్మే తెలుసు. ఆత్మ అంటే ఎలా ఉంటుందని మా సూరత్ అని అడిగితే తిట్టారు. అసలు పరిపూర్ణానికి ఆవిడ గురువుగారు మంత్రాలు ఇచ్చేవారు, తిట్టారు. నీకు ఇప్పుడు కాదు, పెద్ద అయ్యాక అన్నారు. అంతే. ఈవిడితో నాకు లెక్క ఏంటనుకున్నాను లోపల. అంతే. భగవద్గీత పుస్తకం తీసేటప్పటికీ ఆత్మతత్వం తెలుసు. నువ్వు చదివానన్నావు చూడు, సాంఖ్యయోగం అంతా బట్టి పెట్టేసి
స్థితప్రజ్ఞ లక్షణాలే కాదు, మొత్తం బ్రహ్మీ స్థితి 72వ శ్లోకం తాత్పర్యం వరకు బట్టి పెట్టేసి అప్పుడు తెలిసింది ఆత్మ అంటే ఈ అంతరా ఉందని. ఎండకెండదు, వానకు తడదు, శస్త్రంతో ఛేదింపడదు, ఖడ్గంతో నరకబడదు. మరి ఇదంతా అంతే కదా. చెప్పు, ఎండ ఉంటే ఎండ ఎక్కడ ఉంటే అంత కిందకు వస్తాం, అవునా? దీనికి ఏదైనా ఉందా? ఇదే ఆత్మ అంటే నాకు నేనే గ్రహించుకున్నాను. అర్థమైందా? గ్రహించుకుని అప్పటి నుంచి ఆ ఖాళీ, కొన్నాళ్ళకి ఖాళీ వచ్చేసింది కదా స్వామి శివానంద గారి పుట్టులోంచి. ఇంక అప్పటి నుంచి ఇదంతా ఉట్టిదే అని తెలుసుకున్నాను. ఆత్మ అంటే ఏంటో ముందు అర్థమైంది. ఎప్పుడు కూడా సాంఖ్యయోగమే చదవాలి. ముందు సాంఖ్యయోగమే కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనకి ఎప్పుడు ఆత్మతత్వం తెలుసుకున్నవాడే ధన్యుడు. మిగిలిన కొంతమందికి రకరకాలుగా ఉంటాయి. వారి యొక్క సుకృతాన్ని బట్టి మనం ఆత్మతత్వం తెలుసుకున్నాం కాబట్టి మనం ధన్యజీవులు. ఇంకా వెనకడుగులేదు. అంటే అనేక జన్మల నుంచి అవన్నీ అయిపోయినాయి. ఈ భక్తులు, తత్వ విషయాలు అన్నీ అయిపోయినాయి, ధ్యానాలు అన్నీ అయినాయి. అవ్వకపోతే ఈ రోజున ఇలా సత్సంగంలో కూర్చోలేము. ఇలా కూర్చోగానే లైవ్ అయిపోతాం. ఎందుకు లైవ్ అయిపోతున్నాం? కళ్ళు తెరిచినా లైవ్ అవుతాం, కళ్ళు మూసినా లైవ్ అవుతాం. ఎందువలన? అనేక జన్మల నుండి అందరం అన్ని పాఠాలు అయిపోయినాయి. ఈరోజు మనం సత్సంగంలో అందరూ హాయిగా ఎలా ఉంటున్నారు అంటే అది కారణం. ఏది అవ్వకుండా ఇంకో దాంట్లోకి స్టెప్ వెళ్ళాం కదా. ఒకటి అవ్వకుండా 10లోకి వచ్చేస్తావా? రావు కదా. అలాంటిది అన్నీ అయిపోయి ఉంటాయి మనకి. ఈ రోజున మన అందరూ ఇలా కలిసామంటే మరి ఆ సుకృతం అంటే తీరుతుందా మనకి? మరి కారణం ఏంటి? అలాగ అయ్యేటప్పటికి అలాగ అయిపోయింది. అలాగే ధ్యానం చేసుకుంటూ ఉండిద్దాం. దేవుడి గదిలో ఉంటే ధ్యానం ఇంకా బాగా వస్తుందండి. మా బాబాయ్ అమ్మని లెగ్గొడతారు కదా, చదువులు అయ్యి కదా. లెగ్గొట్టక ముందే నేను తెల్లారుజామున ఏంటి అర్ధరాత్రికాళ్ళు వేసిపోయి ధ్యానం చేసేసుకుని దేవుడి గది బుల్లు గది ఉండేది. మళ్ళీ మామూలుగా పడుతుంది దాని మండవాళ్ళు. అంటే వాళ్ళు లెగ్గొట్టినప్పుడు మామూలుగా లేచినట్టు. అలా ఎవ్వరికీ తెలియకూడదు. మనం ఏ పని చేసినా ఊరు వాడ తెలిసేటట్టు చేయకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకున్నాను, తాతయ్యకి వండి పెడుతున్నాను. మనవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినా నేను తెలియనివ్వకుండానే తాతయ్యకి తెలియనివ్వకుండానే ఉన్నాను. వీళ్ళు ఎవరుండగా నేనేమి ధ్యానాలు చేయను. మాట్లాడతాను, మామూలుగా కౌరులు చూస్తాను, మామూలుగా టీవీ చూసినట్టు ఉంటాను, మామూలుగానే ఉంటాను నేను. అర్థమైందా? మరి నువ్వు అలాగైతే రా, లేదా సత్సంగానికి రాకు. అమ్మగారు బిడ్డలాగా కుదరదు. ఎందుకంటే సర్వసంగ పరిత్యాగం ఏనాటికే కుదరదు. ఎలా కుదురుతుంది? మనం గృహస్థుగా వచ్చాం, మన విధిలో గృహస్థ జీవితం ఉంది, పెళ్లి చేసుకుంటాం, అన్నీ మామూలుగానే ఉంటాం. కానీ లోపలికి అంటించుకో. నేనేమన్నా లోపలికి అంటించుకున్నానా? అలాగే అంటించుకోకుండా ఉండాలి అంతే. కావాలి పెళ్ళి అనుకున్నాం, కావాలి భర్త అనుకున్నాం కదా, మరి పిల్లలు కావాలనుకున్నాం, మనవాళ్ళు కావాలనుకున్నాం, అన్నీ కావాలనుకున్నాం. కావాలన్నీ అన్నీ వచ్చినాయి కదా. దాన్ని యజ్ఞంగా చేయాలి. పిల్లల పురుళ్ళు, సార్లు, సీర్లు ఏదైనా సరే యజ్ఞమే అనుకున్నాము. రోజు చూడండి పని అయిపోయింది అన్నా మీకు ఏ రోజుకి ఆ రోజే పని అయిపోయిందంటాం. నవ్వేసుకుంటారు. అమ్మకి పని అవుతూ ఉంటుందా అంటారు. ఆఖరి శ్వాస వరకు పని ఎలా అవుతుంది? మాయలో పని అవుతుందా? పరమాత్మగా ఉండటం కోసం దేహం పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఆఖరి శ్వాస వరకు రెండూ కలిపి ఉన్నాయి కదా. ఏ క్షణాన్ని ఈ బ్రహ్మం తప్పుకుంటుందో జీవుడు తప్పుకుంటాడు, ఆ క్షణం వరకు ఇలా తినటం మన పని కదా. చెప్పండి, మలమూత్ర విసర్జన మన పని కదా. చిన్నపిల్లలకి ఎలాగో ఏమో మన ఆయుర్దాయం ఎలా ఉందో తెలీదు. నడుపుతానే వెళ్తామో తింటానే వెళ్తామో అంతవరకు ఉంటుంది. అందు గురించి ఎప్పుడు ఈ వేళ అయింది రేపు అవ్వదు అనుకోకుండా ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడూ ఉంటానే ఉంటాను. ఈ నిరాకారం మానేసిందా? ఏ ఊర్లోనో చదువుతున్నావు నువ్వు ఇంజనీర్, అక్కడ మానేసిందా? ఇది చెప్పు.
ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా ఇదే ఉంది, ఈ నిరాకారమే ఉంది. మనలో ఉందా, అందరిలో ఉందా, అంతటా ఉంది. అలా నాకు తత్వ విచారణ జరిగింది. అలా జరగ్గాని అంటే మాకు అన్నపూర్ణమ్మని వంటావిడి, ఆవిడని అడిగితే అయ్యో ఆ జీవులన్నీ ఉన్నాయి, అవన్నీ పుట్టే వచ్చేసాము మానవ జన్మకి అన్నారు. అసలు పరిపూర్ణం వాళ్ళు గురువులే వాళ్ళు, అంతే. అప్పటి నుంచి తత్వ విచారణ అందరి మీద నాకు లోపల ఉండి వాళ్ళ గుణం చుట్టూ మానేశాను. ఏ గుణాన్ని చూసినా దోషమే కనిపిస్తుంది. మాయలోదే కదా మంచోళ్ళు అంటాం. కొద్దిసేపటికి ఇప్పుడు కేకెత్తాం, పలకపోతేని మనం ఏమవుతాం, కోపం అయ్యి తెచ్చుకుంటున్నావా లేదా? ఏంటి ఎన్నిసార్లు కేకేయాలి, ఎన్నిసార్లు కేకేయాలి నిన్ను అంటే లోపల మనలో గుణం ఏమైంది? వాళ్ళ గుణం కాదు, ముందు మన గుణం చెడిందా లేదా? అందు గురించి నేను ఎలా ఉంటానో తెలుసా? ఎవరు జన్మలు వారివి, ఎవరు చేసుకున్న కర్మ వారిది, నా కర్మ నాదే, మీ కర్మ మీది. అందు గురించి నేను జీవుడిగా కాకుండా బ్రహ్మంగా మిగలటానికే ఎల్లవేళ నా గురించే నేను చూసుకుంటాను. పైగా కొంతవరకునే మీతోటి, ఆఖరి వరకు నేను నా గురించే నేను చూసుకుంటాను. ఈ ఏది నిజం? సంసారం నిజమా, ఈ ప్రపంచం నిజమా, ఈ పిల్లలు నిజమా, వాళ్ళు నిజమా, వీళ్ళు నిజం. నిజం సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా. ఇది సత్యం కాబట్టి ఎప్పుడూ ఉంది. నువ్వు వెళ్ళిపోయినా ఉంటుంది, మీ నాన్నలు వెళ్ళిపోయినా ఉంటుంది, మీ తాతలు వెళ్ళిపోయినా ఉంటుంది, నీ పిల్లలు మనోళ్ళు వెళ్ళిపోయినా, ఎప్పుడు వాళ్ళు పుట్టి వెళ్ళిపోయినా కూడా ఉంటుంది. అవునా? తాతలే కాదు, ఎన్ని తరాలైనా ఈ అనంతం ఎప్పుడైనా మార్పు చెందిందా? మార్పు చెందినవాడు నువ్వు, దాన్ని పట్టుకో. అది అంతర్ముఖ సత్సంగం అంటే. అంతేగాని బయట చదువులు మానేసి, పెళ్ళిళ్ళు మానేసి, పిల్లల్ని కంట మానేసి ఏం మానేయక్కర్లేదు. మనం గృహస్థగా వచ్చాం, మళ్ళీ తల్లిదండ్రులు బాధపడతారు కదా, అన్నీ నటించు. నేను ఒక ఆలోచించాను, చెడ్డ అనిపించుకునే కన్నా పెళ్లి చేసుకుని ఒక కుటుంబంతో సరిపోతుంది కదా. అంతే, నాకు ఎవరి కుటుంబాలు గొడవలేదు, నా కుటుంబం నేను సర్దిద్దుకుంటా. దీంట్లోనే పాత్ర డ్యూటీ చేస్తుంది. అర్థమైందా? అక్కడ మమకారం రాదు, మోహం రాదు, ఏమీ రాదు. నిశ్చింతగా ఉండగలరు. చింత లేదు. భ్రాంతి, చింత అంటే భ్రాంతి వలనే కదా, ఆశ వలనే కదా కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును, విషచింత చే విషయాసక్తి చే కోరిక కలుగును, కోరిక వలననే క్రోధము కలుగును, క్రోధము వలననే ఇంకేముంది, బుద్ధి నాశనం అయిపోతుంది కదా. అది అందు గురించి మనకి విషయ చింతన ముందు తగ్గించుకోవాలి. అర్థమైందా? విషయ చింతన ఎందుకంటే మీకు ఉండాలి, మాకు అవసరం. మాకు ఉద్యోగాలు లేవు, ఆ మూడు ఏమిస్తే అది అలాగే వండింది తినేట్టు. అందువల్ల మాకు విషయ చింతన ఉండదు. నిన్న కూడా మా బాబు చెప్పాడు, అమ్మ నీకు ఏ గొడవ లేదు, ఏమీ రాదు, నాకు ప్రపంచంలో ఏ రాదు, తెలీదు, అందు గురించి ఏ గొడవ లేదు. డబ్బులు కూడా నీకు లేకపోవటానికి కారణం వాళ్ళు పెడుతున్నారు, తింటున్నాను, నిశ్చింతగా బతికాను. కానీ దేహానికి అవసరం డబ్బులు, ఆరోగ్యం అవసరమే, డబ్బులు అవసరమే, దేహం ఉన్నంతకాలం అన్నీ అవసరం. కానీ అవి డ్యూటీగా చేస్తాం, వాటి మీదే మనసు పెట్టి. కానీ మామూలుగా మాట్లాడతాం. ఇప్పుడు నేను మామూలుగా లేనా, సాధువులో ఉన్నానా? నేను గృహస్థుగానే ఉన్నాను. నాకేంటి, సాధువుగా ఉండాలి, గృహస్థుగా ఉండాలి. మన లోపల భావన బట్టి జన్మలు వస్తాయి. మన భావన దోషం ఉండకూడదు, మన భావనలో దోషం ఉండకూడదు. నేను ఎవరినైనా బ్రహ్మంగానే చూస్తాను. అవునా కదా? మీరు వచ్చినాడు ఎలా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు నేను అలాగే చూస్తాను లేదా చెప్పండి? మిమ్మల్ని వచ్చినాడు ఏ గౌరవించాను, ఆఖరి వరకు అదే గౌరవం కదా. నేను కరోనా సత్సంగానికి రమ్మని అంటలేదు, మానమని అంటలేదు. ఎందువల్ల? నాకెందుకు? ఎవరికి ఏ టైంలో ఎక్కడ ఏది ప్రాప్తం అవుతుందో అదే ప్రాప్తం అవుతుంది, నాకు సంబంధం లేదు.
అవునంటానికి నేనెవరిని, కాదంటానికి నేనెవరిని? మీ యొక్క డ్యూటీలు మీ యొక్క రాతను బట్టి మీకు జరుగుతుంది. నా రాతను బట్టి నా జీవన విధానం జరుగుతుంది, మీ రాతను బట్టి మీ జీవన విధానం. అందువలన ఏది మానక్కర్లేదమ్మా, పట్టుకొని అక్కర్లేదు, వదలను అక్కర్లేదు. మాకు కొద్ది బాధ్యతలు ఉంటాయి. మగవాళ్ళు అనేటప్పటికీ సంపాదనలో ఎన్ని బాధ్యతలు ఉంటాయి. మాకు ఆ పని లేక ఇంకా 24 గంటలు ఉండటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడిగా చూస్తున్నాం. ఇంకేముంటుంది? భర్త దేవుడు అంటున్నాను, పిల్లల దేవుడు అంటున్నాను, మనవాళ్ళ దేవుడు అంటున్నాను, మిమ్మల్ని దేవుడు అంటున్నాను. ఇంకేముంటుంది? ఆ బ్రహ్మ ఉన్నా, దేవుడు ఉన్నా, శక్తి ఉన్నా, పరిపూర్ణ ఉన్నా, పరమాత్మ ఉన్నా, చైతన్యం ఉన్నా, ఏదైనా ఒకటే కదా. చాలదా మరి? ఏ అక్షరం